మా నగరంలో ఉన్నటువంటి మేస్త్రి సంఘం, హమాలి సంఘం, ఆటో సంఘం, అనేక సంఘాలతోని నాకు అనుబంధం ఉన్నది. నేను చూసినప్పటి నుంచి ఒక మేస్త్రి పనిచేస్తుంటే సరిపోదని చెప్పి వాళ్ళ కొడుకును కూడా సైకిల్ మీద తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక అడ్డా మీద నేను తాతను చూసినా, తండ్రిని చూసినా, కొడుకును కూడా చూస్తున్నాను. ఇప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఒక మేస్త్రి మళ్ళీ మేస్త్రి పని చేయదు, ఒక హమాలి వాళ్ళ కుటుంబంలో హమాలి పని చేయదు, ఒక గుమస్తా పటేల్ షాప్లో గుమస్తా మళ్ళా గుమస్తాలో పని చేయదు. నేను ఇది కల్పితం చెప్తలే, నేను స్వయంగా చూసినటువంటి పరిస్థితులు. షాంపేట అనేది అంటరూరు షాంపేట నుంచి ఎవరైనా ఉన్నారా? ఇక్కడ లేరు. అక్కడ చాలా మంది, అందరు కూడా మీరు చూడండి, ఇవాళ మీకు చుట్టాలు ఉంటే తెలుసుకోండి, అందరు కూడా గుమస్తాలు బట్టల షాపులలో పనిచేస్తారు. అయ్య తొక్కుతుంటాడు, కొడుకు వెనక కూర్చుంటాడు, కొడుకు తొక్కుతుంటాడు, కొడుకు తొక్కుతుంటాడు, అయ్య కూర్చుంటాడు. అంటే చదువు 9వ 10వ పని చేస్తాడు. కానీ గత 10 ఏళ్ళ నుంచి నేను గవర్నమెంట్ స్కూళ్ళలో తిరిగి అనేక రీసెర్చ్లు చేసి ఇటువంటి వాళ్ళను దీని మీద నిఘా పెట్టించి పాపం ఇచ్చేయించి నేను 10 ఏళ్లలో 24 మంది కార్మిక కుటుంబాల పిల్లలు మెడికల్ సీట్లు సంపాదించారు. మెడికల్ సీట్లు డాక్టర్లు పేర్లతోని ఫోటోలు ఇవన్నీ కూడా చేస్తాం. మనం సన్మానం చేయించుకుంటాం. వేరే వాళ్ళు అడిగారు, మా కార్మికులు మేము సన్మానం చేయాలి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళని చూసి స్ఫూర్తి చెంది మిగతా పిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి సన్మానించినటువంటి పరిస్థితులు. ఆ వేతనం నుంచి చాలా మందికి ఫీజులు కట్టినటువంటి పరిస్థితులు, కన్సెషన్ చేసినటువంటి పరిస్థితులు. నా ఉద్దేశం ఏంటంటే, మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా మా కార్మిక లోకం కూడా మారాలి, వాళ్ళు కూడా గౌరవప్రదంగా ఉండాలి. వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వెనకట్లాగా బరువు మోసే పరిస్థితి లేదు. మారినటువంటి పరిస్థితి అన్ని కూడా మిషనరీ వచ్చినాయి. అవునా కదా? ఎందుకంటే నువ్వు 100 కిలో సిమెంట్ బస్తా వచ్చేది మోయగలుగుతాం. నేను స్వయంగా చూసిన లారీ అక్కడ ఉంటే, సందులో దుకాణం ఉంటే అక్కడి నుంచి మెయిన్ రోడ్ నుంచి కూడా మోసుకొచ్చిన పరిస్థితి. ఇవన్నీ కూడా సందాలు చూసాం. దుమ్ము ధూళితోని లంగ్స్ ఎఫెక్ట్ అయ్యేది. ప్రతి మే, అంటే ఈసారి పెట్టాక ప్రతి మే అప్పుడు కూడా మెడికల్ క్యాంపులు పెట్టేది. మెడికల్ క్యాంప్ పెడితే గత 6-7 సంవత్సరాల నుంచి మెడికల్ క్యాంప్ పెడితే 12 మందికి క్యాన్సర్ అయిందని చెప్పి హైదరాబాద్లో యశోదల, నిమ్స్లా పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా ఒక పైసా ఖర్చు కాకుండా మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఒక్కొక్కరు 9-10 లక్షలు ఇచ్చి ఖర్చు పెట్టించి కూడా ఖర్చు కాకుండా ట్రీట్మెంట్ ఇప్పించిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, అప్పుడు మొదలున్నాం, మనం చేయగలిగినాం. మనం ఏదైనా చెప్తే మన హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు ఉంటే, కేసీఆర్ గారు ఉంటే, కేటీఆర్ గారు ఉంటే, మన కార్మిక భవన్ కోసము కేసీఆర్ గారు చేసాం. ఇది ఒక వినయ్ భాస్కర్కే కాదు, రాష్ట్రం మొత్తం మీద 33 జిల్లాల్లో కార్మిక భవన్ స్థలాలు తీసుకున్నాం. 30,000 వేసుకో, అంటే 30 ఉంటూ 6 కోట్ల ఆస్తి మీకు ఇచ్చేసాం. అది వినయ్ భాస్కర్కు రాదు, నా మలేషియా అన్నకు రాదు, వెంకన్నకు రాదు, రవికి రాదు, ఐలన్నకు రాదు, ఎవరికి కూడా రాదు. కానీ అది మనకు ఉంటుంది. దాంట్లో ఏదో ఇటువంటి హాల్ కనుక్కొని మీటింగ్ల కోసం కాదు, హాల్ కనుక్కొని బ్రహ్మాండంగా ఫంక్షన్ చేసుకొని మన శుభ కార్యక్రమాలు బయట పోతే ఒక్కొక్క దగ్గర 50,000, 60,000, అంతేనా? ఈ పిల్లల పెళ్లి చేసినాం కదా, 20 ఎంత అయింది? 1,00,000 రూపాయలు హాల్కి అయింది. కానీ మనకు అట్లా ఉండదు, 10,000 అంటే ఆదాయినట్టే కదా. దాని మీద ఇంకో అంతస్తు కూడా కట్టి మన పిల్లల స్కిల్ డెవలప్మెంట్ కోసం, మన పిల్లలు చదువుకుంటే
కోచింగ్ సెంటర్లు కూడా రిటైర్డ్ టీచర్స్ మాట్లాడారు. అవన్నీ కూడా నా ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు సాధించగలిగినాం? మీ అందరూ కూడా నా మీద నమ్మకం కలిగి దేవుడు దయ వల్ల దేవుని అనుగ్రహంతో కేసీఆర్ గారి నమ్మకంతో మీ అందరి కష్టంతో నేను 3 సార్లు గెలిచిన. 3 సార్లు గెలిస్తే నేను ఏదో విదేశాలకు పోలేదు, విహార యాత్రలకు పోలేదు, వ్యాపారాలు కూడా లేదు. మీ మధ్యనే ఉన్నా. మీ మధ్యన అంటే మీరు అనుకోవచ్చు మా సంఘంతో ఎప్పుడు వచ్చినా సార్ అనొచ్చు. ఇట్లా వందల సంఘాలతో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఒకళ్ళకి అడుగునొప్పి అని రావచ్చు, సంఘ సభ్యులకు జ్వరం వచ్చి రావచ్చు, ఇలా పెళ్ళని రావచ్చు, స్కూల్ ఫీజు కన్సెషన్ అని రావచ్చు, యాక్సిడెంట్ అని రావచ్చు, ఇంకేమైనా రావచ్చు. ఇప్పుడేమో సంఘం తరఫున 2 ఏళ్ళకి ఒకసారి అగ్రిమెంట్ ఉంటుంది. కానీ 2 ఏళ్ళ వరకు కూడా మీకు అనేక మందికి అనేక సమస్యలు వస్తాయి. కానీ మీకు ఒక అండగా, మీకు ఒక కౌచం లాగా నేను గతంలో కూడా ఉన్నాను. ఇది మనకి చెప్తున్నా అంటే నిన్ననే మామూలుతో అన్న నేను వాళ్ళ వీళ్ళు బెదిరియచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.